నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సూర్యాపేట పట్టణ అసోసియేషన్ సభ్యులమందరం ర్యాలీలు మరియు ధర్నాలో పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో మన వంతు పాత్ర పోషించాం. ఈ రోజు మన సూర్యాపేటకు రావాల్సిన బుల్లెట్ ట్రైన్ కారిడార్ రాకుండా అడ్డుపడుతున్నందుకు తిరిగి దానిని సాధించేంత వరకు సూర్యాపేటలోని అన్ని సంఘాలు మద్దతుగా పాల్గొంటాం. దానిలో భాగంగా మన పట్టణ అసోసియేషన్ సభ్యులు కలిసి ర్యాలీ ధర్నాలో విజయవంతం చేశారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సూర్యాపేట పట్టణ అసోసియేషన్ సభ్యులందరం ర్యాలీలు మరియు ధర్నాలో పాల్గొన్నాము. తెలంగాణ రాష్ట్ర సాధనలో మనవంతు పాత్ర పోషించాము. ఈరోజు మన సూర్యాపేటకు రావాల్సిన బుల్లెట్ ట్రైన్ కారిడార్ రాకుండా అడ్డుపడుతున్నందుకు తిరిగి దానిని సాధించేందుకు సూర్యాపేటలోని అన్ని సంఘాలు మద్దతుగా పాల్గొంటున్నాయి. దానిలో భాగంగా మన పట్టణ అసోసియేషన్ సభ్యులు కలిసి ర్యాలీ ధర్నాలో విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, జిల్లా సీనియర్ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్స్, మిక్సింగ్ యూనిట్స్, కలర్ ల్యాబ్, ఫోటో స్టూడియోస్, వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. అదే ఉన్నారు. జాతీయ రహదారి నెంబర్ 65 బుల్లెట్ ట్రైన్ సాధన సమితి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సారి గారు, అదేవిధంగా సభాధ్యక్షుడు వహించిన సత్తు నాగన్న, అదేవిధంగా భూపతి రావణ, మరి పెద్దిరెడ్డి కళ్యాణ్ ఉదయం నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ యువకుడు, నాయకుడు, మరి మనకు బుల్లెట్ ట్రైన్ రావాలి అని చెప్పేసి పెద్దలు పెద్దిరెడ్డి రాజా గారు, అదేవిధంగా అఖిలపక్ష నాయకులు సిపిఎం, సిపిఐ, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీల నుండి విచ్చేసి ఈరోజు సూర్యాపేట పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మా వంతుగా మేము ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇది మనది, మన అందరిది, ఇది మన భాగస్వామ్యంగా ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఇప్పటిదాకా రైలు సూర్యాపేటకి రావడం అనేది ఒక కలగానే మిగిలిపోయింది. మరి అలాంటి పరిస్థితిలో బుల్లెట్ రైలు అలైన్మెంట్ ఇచ్చి దాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఎవరైతే ఆంధ్ర పాలకులు వాళ్ళ లబ్ధి కొరకు ఈ అలైన్మెంట్ మార్చినట్టు తెలుస్తుంది. మరి మనందరము పార్టీలకు అతీతంగా ఈ సూర్యాపేట మీదుగా ఈ జిల్లా కేంద్రం నుంచి రైలు వెళ్ళే విధంగా ఇక్కడ ఉన్న సూర్యాపేటలో ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై అన్ని కుల సంఘాలు, అన్ని వ్యాపార వర్గ వాణిజ్యాలు అందరూ కలిసి కూడా ఈ పోరాటంలో పాల్గొనాలి. ఇది వచ్చే వరకు మనం పోరాడాలి. ఎందుకంటే ఇప్పుడు 3 తరాల జనరేషన్ అయిపోయింది, అయినా సరే ఇప్పటిదాకా రాలేదు. మరి ఇప్పుడు వచ్చిన దాన్ని కూడా మనం కాపాడుకోకపోతే, ఇది వెనకకపోతే ఇక మళ్ళీ రావడం అనేది జరగని పని. మరి కేంద్ర ప్రభుత్వం అలైన్మెంట్ చేసిన దాన్ని మనం సాధించుకునే దిశగా పార్టీలకు అతీతంగా మన రైల్వేని సాధించుకునే వరకు ప్రతి విషయంలో ఫోటోగ్రఫీ అసోసియేషన్, సూర్యాపేట అసోసియేషన్ మీకు ముందుంటుందని, ఏదైతే సాధన సమితి కమిటీ వారు ఎలాంటి కార్యక్రమాన్ని ముందు తీసుకున్నా కానీ అది రాస్తా రోకో కావచ్చు, అది ఇంకా ఎంత పెద్ద కార్యక్రమం అయినా సరే, రేపు పులికేక అన్నారు, రహదారి నిర్బంధం అన్నారు, ఎలాంటి కార్యక్రమమైనా
ఈ సూర్యాపేట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులందరం మేము ముందుంటాం. ప్రతి విషయంలో రైలు వచ్చే వరకు కూడా మీ ప్రతి పోరాటంలో ఇది మనది మన అందరిది అని చెప్పి భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి విచ్చేసి మా ఫోటోగ్రాఫర్ మిత్రులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం పట్టణ అధ్యక్షులు కుక్కల శేఖర్ గారు దీన్ని ఆర్గనైజ్ చేశారు. మరి ఈ కార్యక్రమానికి మరి మాజీ అధ్యక్షులు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మాలయ శ్రీను గారు, మాజీ అధ్యక్షులు వారణాసి రమేష్ గారు, అదేవిధంగా సూర్యాపేట పట్టణ ప్రధాన కార్యదర్శి కుక్కల శేఖర్, కోశాధికారి రాపర్తి మహేష్ గౌడ్, అదేవిధంగా సురేష్, మా మహిళా సభ్యురాలు అక్క ఒక్కతే ఉన్నా కానీ ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా స్ఫూర్తిగా ఉంటూ మా అందరూ ఏ కార్యక్రమం చేసినా కానీ సహకరించే పద్మక్కకి, అదేవిధంగా మా సభ్యులు దుర్గారావు గారికి, సంపత్ కుమార్, అదేవిధంగా అన్న ఆర్ఆర్ ల్యాబ్ శేఖర్ గారికి, మా సలహాదారులు మల్లికార్జున గారికి, తమ్ముడు శ్రీను, అదేవిధంగా మధు, మరి అందరిని మోటివేట్ చేస్తూ అందరిని తీసుకురావడానికి సహకరించిన తమ్ముడు నజీర్, మరి ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఇది నడిపించిన V6 సురేష్ గారు కూడా రాష్ట్ర మాజీ కార్యదర్శి. మరి ఇక్కడికి ఇచ్చేసి ఉదయం పూట ఎంతో మంది ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ఇక్కడికి ఇచ్చేసిన అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా మనం ఎలాంటి కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ మన అసోసియేషన్ ఐక్యతను చూపిస్తూ మనందరం కూడా ఏ కార్యక్రమం ఉన్నా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మరి ఎంతో శ్రమకు వచ్చి మరి బుల్లెట్ ట్రైన్ మరి సాధన సమితి వారు వారి పనులన్నీ కూడా వదులుకొని మరి అందరినీ ఏకం చేస్తూ ఈ విధంగా ముందుకెళ్తున్న వారిని కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.